ఈరోజు ఉదయం కళ్యాణదుర్గ పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారిపైన దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా సూటిగా వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారన్న విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే కోరుకుంటున్నాం, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అమిలేని సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతో వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడ కించిత్ మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా గురించి విమర్శించిన పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు ఇక పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి ఓర్వలేకనా లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించాలి, అతని హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు, లో బీపీ అయింది, ఒకసారి హార్ట్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్యలు చూసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మాకు సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడిని మేము ఖండించడమే కాదు, ఈ దాడి వెనకాల ఉండే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. ఇంకా మొదటి రోజే ఎలక్షన్ కోడ్ ఇచ్చిన రోజే ఈ విధంగా దాడులు మొదలుపడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఇంకా ఎన్నికలు జరగాలి, ఎన్నికలు సజావుగా జరిపించే పరిస్థితున్న పోలీసు వారు ఈరోజు తీసుకుంటారు లేదనే విషయం కూడా ఈరోజు మేము ఒక భయపడే పరిస్థితి తీసుకొస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో అందరూ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పోలీసు వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ప్రచారం జరిగేటప్పుడు పోలీసు వారు పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ వారిని అడ్డుకొని వాళ్ళు రానిపోయి చేసిన పరిస్థితి కాకోకుండా వాళ్ళు కూడా వదిలేసి వాళ్ళు ఇష్టాసారం కొట్టుకుంటే కూడా కనీసం పట్టించుకోవడం అయితే ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఒకటే తెలుసుకున్నాం ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యంతో మనం నడిపిస్తేనే ప్రజలు మనల్ని గుర్తించుకోవడం తప్ప ఈ విధంగా దాడులు నిర్వహిస్తే మీకు ఎవరు ఓటేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలా కాలం దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులని కూడా ఈరోజు గురైందని కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు రావాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఇలాంటి దాడులకి ప్రోత్సహించే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ 100% వచ్చిన తర్వాత కూడా ఎవరైతే దాడులు ప్రోత్సహిస్తారో అది ఏ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వెనుకున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఇంకొక విషయం తెలియజేసుకున్నాను, పట్టణం నడిపట్టులో ఇలా జరిగితే మారుమూల ప్రాంతాల్లో మేము సాయంత్రం కూడా ప్రచారంకి వెళ్ళి రాత్రి 10 దాకా మాకు పరిమించారు. మరి 10 వరకు పరిమించినప్పుడు ఆ దాడుల్లో మరి ఈ దాడులు తెగబడితే ఈ ప్రజాస్వామ్యం ఎలా కట్టి బయటపడుతున్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం పోలీసు అధికారులు. అదే చెప్తున్నాం, ఈరోజు పోలీసు అధికారులు కూడా మీరు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే దానికోసం మీరు ఎంత కృషి చేయాలో కృషి చేయండి తప్ప ఇలాంటి